కొంచెం మీరు జరుగునా మెల్లగా కింద పెట్టు స్టాండ్లో పెట్టు వదిలే కింద అన్నైతే మనం తెచ్చుకున్నటువంటి స్టాండ్ ఉంది కదా, ఇదైతే అమెజాన్లో తెప్పించాను. ప్రైస్కి తగ్గట్టుగా క్వాలిటీ అయితే బాగుంది. క్వాలిటీ ఎలా వస్తుందో, స్ట్రాంగ్గా ఉంటుందా లేదా అనుకున్నాను, కానీ చాలా గట్టిగా మంచిగా ఉందన్నమాట. ఇలా మనం కొంచెం స్ట్రాంగ్గా ఉన్న తీసుకున్నాం అనుకోండి, లైఫ్ పీరియడ్ ఎక్కువగా వస్తుంది. దాంతోపాటు మనం పెట్టుకున్నటువంటివి కింద పడిపోతాయన్న టెన్షన్ ఉండదు. ఫస్ట్ పెట్టే ముందు ఇవన్నీ జాయింట్స్ కరెక్ట్గా లేవో చెక్ చేసుకుందాం కూడా మర్చిపోయాను. కప్ అయితే వాటర్ సోపెట్టి కడుగు, ఈ మధ్యలో వాడలే కప్పు. ఇదిగోండి కిందనేమో ఇదిగోండి, ఇదేమో హార్లిక్స్, ఇదేమో జాము, ఇదేమో కాలీ బాటిల్, ఇదేమో కాఫీ. ఇక్కడే వాటి రిలేటెడ్ కప్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుందన్నమాట. కాఫీ కప్స్, టీ మగ్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, దీనికోసం స్పేస్ లేదు కదా అన్న టెన్షన్ ఉండదు. ఇలా పెట్టేసుకుంటే దానికి ఉన్న వాటర్ ఆరిపోతుంది, ఈజీగా ఉంటుంది. అది పట్టాలా అమ్మో, కింద పడిపోతుంది, అట్లా పెట్టద్దు. ఇలా పెట్టేసుకోవచ్చు. పెద్ద ప్లేస్ ఉంది కదా అక్కడ, చిన్న వాటికంటే ప్లేస్ లేదు కదా. ఇది కూడా పైననేమో ఉప్పు కారం పెట్టేసుకున్నాను. వెనకాలేమో కొబ్బరి పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, నెయ్యి బాటిల్ ఇలా పెట్టేసుకున్నాను. లేదు అంటే వీటిని ఇలా ఇక్కడ కూడా పెట్టేసుకోవచ్చు. నేను ఇప్పుడు వీటిని మనం మల్టీపర్పస్గా వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. ఆల్రెడీ ఇవన్నీ పెట్టుకోవడం కోసం మనకు ప్లేస్ ఉంది. మసాలా బాటిల్స్ నేను ఏంటంటే ఉప్పు కారం పెట్టుకోవడం కోసం ఇదంతా స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఇలా ఒక స్టాండ్ ఉందనుకోండి, అన్నీ దాంట్లోకే పోతాయి కదా అని ఉద్దేశంతో ఇక్కడ పెట్టేసుకున్నాను. దీని ప్లేస్ మనకు కావాలంటే ఇప్పుడు నైఫ్స్ పెట్టుకునేటువంటి ఉంటుంది కదా స్టాండ్, ఆ నైఫ్స్ పెట్టుకుని కూడా పెట్టుకోవచ్చు. నేను నైఫ్స్ పెట్టుకోవడానికి స్టాండ్స్ కూడా దొరుకుతాయి, గ్లాస్ బాటిల్స్ ఉంటాయి, లేదంటే ఐరన్వి కూడా వస్తాయి. వాటన్నింటికంటే మనం ఇంట్లో వాడనేటువంటి ఇలాంటి చెంబులు, తపాలాలు అందరి ఇళ్ళలో ఉంటాయి కదా, అవి పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ నైఫ్ హోల్డర్ ఉంది, కానీ అన్నీ అక్కడ పట్టవు, కొన్ని అక్కడ హుక్ అవ్వవు. అందుకోసమని ఇలా పెట్టేసుకుంటాను అనమాట. ఐరన్ అయితేనే దానికి స్టిక్ అవుతాయి కదా, ఇలానైతే పెట్టేసుకున్నాను. మనం తెచ్చుకున్నటువంటి స్టాండ్ని ఈ విధంగానే నేనైతే మల్టీపర్పస్ అయితే వాడుకోవచ్చు. దీన్ని మనము చిన్న స్పైసీ ర్యాక్ స్టాండ్ లాగా వాడుకోవచ్చు, లేదంటే మెల్లి పట్టకి ఇక్కడ పెట్టు స్లోలీ. చూడండి మా ఊరు చూడండి, గిర పడుతుంది కదా. ఇదిగోండి ఇన్ని రకాలుగా కూడా పెట్టేసుకోవచ్చు. నాకు అంత టైట్గా పెట్టుకోవడం వద్దులే, లూజ్గా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది. అందుకోసమని మెల్లిగా కావాలంటే దీనిపైన మనం ఒక అట్ట ముక్క కానీ, లేదంటే కొంచెం మందంగా ఉన్న కవర్ వేసుకున్నాం అనుకోండి, ఇవి అటు ఇటు పడిపోకుండా వాటికి కింద మంచి ప్యాడ్ లాగా ఉంటాయి అన్నమాట. ఆ పని చేయాలి. ఇవి అటు ఇటు ఫ్లెక్సిబుల్గా పడిపోకుండా, కార్డ్బోర్డ్ కంటే కొంచెం మందంగా ఉన్న కవర్ వేసుకుంటే బాగుంటుంది. చూద్దాం, తర్వాత వేసుకుందాము. ఇప్పుడైతే కాఫీ మగ్, పాల మగ్ నాకు వద్దాబా, మీరు ఇద్దరికి పెట్టుకున్నారు. చూసిండ్రా ఇట్లుంటే పిల్లలతో, అలా నాన్న కోసం మీద తీసినాక నా కోసం మీద తీయలేదు. ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ మనకి అన్నీ, నాకు అది కాదు, నాకు స్టీల్ గ్లాసు పాల కోసం కదా నాన్న, నీవేమి రావు. ఇదిగోని నిన్ననే కిచెన్ అక్కి స్టీల్ గ్లాసుల్లో అవుతామా ఏమ్మా మనం పాలు, ఇతర గ్లాసుల్లో సరే తాగలే. కానీ ఇదిగోండి ఇక్కడ నిన్ననైతే మొత్తం అంతా సర్దేసుకున్నాను. కిచెన్ క్లీనింగ్ దీపావళి కోసం ఉన్నాయి లేని అన్నీ తీసేసి తోమేసి సర్దేసుకున్నాను. ప్లాస్టిక్ అంటే దూరంగా ఉందామనేసి డిసైడ్ అయిపోయి ఇక్కడ ఒక్కటి ఉన్నట్టుంది ప్లాస్టిక్ డబ్బా, దాన్ని కూడా మార్చేసి
మా చూడండి మన లెక్కలు పెడుతున్నా. కింద అన్ని ప్లాస్టిక్ బకెట్స్. ఇంకోండి కింద ఈ విధంగా స్టాండ్లో సెట్ చేసుకున్నా. కిచెన్ మన కిచెన్ ఆర్గనైజేషన్ చూపిస్తాను రండి. కిచెన్ ప్లాట్ఫామ్ ఇంకా తూడవలేదు, దాన్ని ఒక్కదాన్ని పక్కన పెట్టేస్తే ఎందుకంటే కింద ఇలా వస్తుంది. తర్వాత పైకి నిన్న పైన సజ్జ మీద కూడా సర్దిరేసిన అన్ని ఎక్స్ట్రా మనకు అవసరం లేని అన్నీ అలా కవర్లలో పెట్టేసుకున్నాం అనుకోండి. బాటిల్స్ ఉన్నా కానీ నీట్గా ఉంటాయి అన్నమాట. అదే హార్లిక్స్ మొన్న నిండా పోసేయమ్మా అన్నావు కదా, కొంచెమే పోసినా కదా, అది కూడా గడ్డగట్టింది చూసావా. అది నిండా పోసేయమ్మా అన్నావు కదా. ఎందుకు ఈ మధ్య హార్లిక్స్ మాకు తాగడమే తక్కువ, ఎప్పుడోసారి తాగుతున్నాము. ఇదిగోండి ఇలా గడగట్టినట్టు అయిపోతుంది, మెల్ట్ అయిపోతుంది. తీసుకుపట్టుకుని పట్టుకుని